పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసును సిఐడికి అప్పగించాలని పాస్టర్స్ జేఏసీ క్రైస్తవ నాయకులు బిషప్ జోసెఫ్ బెన్నీ, బిషప్ జ్యోతికుమార్ రిక్కీ ఘోటర్ డిమాండ్ చేశారు. కాకినాడ నగరంలో క్రైస్తవ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహిస్తున్న శాంతి ర్యాలీ విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. శనివారం కాకినాడలో జ్యోతికుమార్ చర్చ్లో క్రైస్తవ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై సోమవారం కాకినాడ నగరంలో క్రైస్తవ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భానుగుడి జంక్షన్ నుండి జిల్లా కలెక్టరేట్ వరకు ఈ శాంతి ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ర్యాలీలో ప్రతి ఒక్క పాస్టరు పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. క్రైస్తవ సమాజం శాంతిని కోరుకుంటుందని తెలిపారు. పాస్టర్ కుటుంబీకులకు అనేక అనుమానాలు ఈ మృతిపై ఉన్నాయని, ఈ అనుమానాలను నివృత్తి చేయవలసిన అవసరం ఉందని తెలిపారు. క్రైస్తవ సమాజం శాంతి సమాజాన్ని కోరుకుంటుందని, అలాంటి క్రైస్తవ బోధకుడు మృతిపై అనుమానాలు రావడం దురదృష్టకరమని అన్నారు. క్రైస్తవులపై దాడులు జరగకుండా రక్షణ కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మూర్తిరాజు, స్టీఫెన్ ఆనంద్, అంకిత్ రెడ్డి, ఎం విజయ్ కుమార్, ఏకే శామ్యూల్, ఎండి రాజు, రత్నం బాబు, చార్లీస్, ఏఐసిసి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, కాకినాడ వివిధ చర్చిల పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ పక్షంగా, పాస్టర్స్ ఫెలోషిప్ పక్షంగా, కాకినాడలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజ పక్షంగా జరిగినటువంటి ఈ మరణం విషయంలో మా ప్రగాఢ సంతాపాన్ని మేము తెలియజేస్తున్నాం. ఇలాంటి పరిస్థితులు ఏ క్రైస్తవ పాస్టర్కే రాకూడదని, క్రైస్తవ సంఘాలకి రాకూడదని, అన్ని మతాల వారు, అన్ని కులాల వారు ఐకమత్యంతో ఉండి మరి ఈ ఐకమత్యంతో ముందుకు సాగాలని మేము కోరుతూ మరి మరణించినటువంటి పగడాల ప్రవీణ్ గారి కుటుంబానికి మా సానుభూతిని, ఆదరణ తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. జేఏసీ తరపున మరి కాకినాడ పట్టణంలో రేపు సోమవారం ఒక పీస్ ర్యాలీని నిర్వహించబోతున్నాం. కాకినాడ పట్టణంలో ఉన్నటువంటి దైవజనులందరూ కలిసి కాకినాడ సెంట్రల్ చర్చిలో మేము కూడుకొని ఒక తీర్మానానికి వచ్చాం. రేపు సోమవారం జరగబోతున్నటువంటి పీస్ ర్యాలీ మరి దైవజనుడు ప్రవీణ్ పగడాల గారిని మరి ఆయన మరణాన్ని బట్టి మేము ఆయనకి జరిగినటువంటి అవాంఛనీయమైన కార్యాన్ని బట్టి మేము నిరసిస్తున్నాం. నిజాలు బయటకు రావాలని, అలాగనే ఇలాంటి సంఘటనలు మరలా పునరావృతం కాకూడదని, క్రైస్తవ సంఘ క్షేమం కొరకు, సంఘ కాపర్ల క్షేమం కొరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. మరి ఇంతటి గొప్ప ప్రభుత్వం ఉండగా ఇలాంటి కార్యం జరగడం వల్ల మేము చాలా చింతిస్తున్నాం. మా మనోభావాలు దెబ్బతీసే విధంగా జరిగింది. అలాగనే వస్తున్నటువంటి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఆయన మరణించిన ఆయన మీద పాటలు పాడుతూ వేళాకోళం చేస్తూ ఉన్న దాన్ని బట్టి మేము నిరసిస్తున్నాం. దయచేసి అటువంటి తత్వాన్ని విడిచిపెట్టి మనం అందరం ఐక్యంగా ఉందాం. భారతదేశాన్ని మంచిగా ముందుకు సాగించుకుందాం. కాకినాడలో ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా మరియు ఆల్ ది పాస్టర్ అసోసియేషన్ అందరి ద్వారా ఈరోజు ఒక మెమోరియల్ సంతాప సభ మేము ఇక్కడ కాకినాడలో జరిపాము. మండే ఒక పీస్ ర్యాలీ. మేము గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు, గవర్నమెంట్ వారి గురించి, పెద్దల గురించి మేము ప్రార్థన చేస్తాము. క్రైస్తవుల్ని సంరక్షించాల్సిందిగా గవర్నమెంట్కి పీస్ ర్యాలీ కాకినాడలో ఉన్న పాస్టర్ అసోసియేషన్ మరియు లీడర్స్ అందరూ కలిసి మండే మార్నింగ్ ఒక ర్యాలీ చేస్తాం. గవర్నమెంట్ గురించి ప్రార్థన చేస్తాము, మమ్మల్ని కూడా కొంచెం సంరక్షించాల్సిందిగా గవర్నమెంట్ని వేడుకుంటున్నాము. సోషల్ మీడియాలో నానా మాటలు అంటున్నారు, ఎన్నో చెడ్డ మాటలు అంటున్నారు. క్రైస్తవులు భారతదేశానికి, మన రాష్ట్రం ప్రార్థన చేసే వారు మేము కూడా వీఆర్ ఆల్సో సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ. మమ్మల్ని కూడా గుర్తించండి, బోధకుల్ని సంరక్షించండి, ప్రీచర్స్ని బోధించి మేము మంచి మాటలు చెప్తూ ఉంటాం, మీడియాలో మంచి మాటలు చెప్తూ ఉంటాం. అందరం మంచి కోరే వాళ్ళం కూడా మేము కూడా ఉన్నాము. మమ్మల్ని కూడా గుర్తించి మమ్మల్ని కూడా సేఫ్గా ఉంచండి. ఇంకొక డిమాండ్ ఉంది మా అందరి
ప్రీచర్స్, పాస్టర్స్ కాకినాడలో ఈ ప్రవీణ్ పగడాల ఆయన మరణాన్ని సిఐడికి అప్పగించాల్సిందిగా మేము కోరుచున్నాం. పోలీసు వాళ్ళు దే ఆర్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్. అలాగనే సిఐడికి చెప్పించండి, ఇంకా ఎక్కువ దర్యాప్తు చేయాల్సిందిగా మేమందరము ప్రభుత్వాన్ని ప్రార్థన చేస్తున్నాం. మత సామరస్యానికి ప్రతీక రంజాన్ మాసమని, సర్వ మానవాళి సుఖ సంతోషాలు రంజాన్ ప్రార్థనల ముఖ్య ఉద్దేశమని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీక రంజాన్ మాసమని, రంజాన్ మాసంలో చేసే ఉపవాస దీక్ష ద్వారా మానసిక శారీరక పవిత్రత చేకూరుతుందని అన్నారు. రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనదని, ఓర్పు సహనం ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తనతో మెలగాలన్నది రంజాన్ ఉపవాస దీక్షల ప్రధాన సందేశమని అన్నారు. సర్వ మతాల సారం ఒక్కటేనని, ఉపవాస దీక్షలు, ఆరాధన, ప్రార్థనలు మనుషుల్లో ప్రేమ, సోదరభావం, మానవత్వం వంటి సద్గుణాలను పెంపొందిస్తాయని అన్నారు. మైనారిటీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని అన్నారు. ఇదే విధంగా మత సామరస్యంతో అందరూ కలిసిమెలిసి ఉండాలని అన్నారు. అనంతరం కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ రంజాన్ మాసంలో కటిక ఉపవాసం చేస్తూ అల్లాను ప్రార్థిస్తూ ఉంటారని ఆయన అన్నారు. ప్రభుత్వం ముస్లింలకు ఎల్లవేళలా అండగా ఉంటుందని, ఈరోజు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందుకు పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు హాజరయ్యారని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. ముస్లిం పండుగ మత సామరస్యానికి ప్రతీక అని, ముస్లింలతో సోదరభావంతో అందరం కలిసిమెలిసి ఉంటున్నామని ఆయన తెలిపారు. ముస్లింలకు ఏ అవసరం ఉన్నా నేను వారికి అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు. అన్ని విధాల మసీదులు కానీ ఎన్ని విధాల సాయం చేస్తామని చెప్పడానికి ఏమాత్రం అనుభవం లేదు. అందుకని చాలా మంది పేదవాళ్ళు ఉంటారు. ఆ పేదవాళ్ళు వ్యాపారం చేసుకోవాలంటే వడ్డీ తెచ్చుకుంటున్నారు, అప్పులు చేస్తున్నారని చెప్పి మైనారిటీ కార్పొరేషన్ ద్వారా కూడా 1,00,000, 2 లక్షల రూపాయలు సాయం. मैं बीच के दादा से जाना तो इधर से जाना तो ज़्यादातर लाख पर नमाज पढ़ ఇవాళ రంజాన్ పర్వదినం వస్తున్న సందర్భంగా గవర్నమెంట్ వారి తరపు నుంచి ఇఫ్తార్ విందు ఇవాళ ఎస్ఆర్ఎంటీ కళ్యాణ మండపం మన కాకినాడలో ఆనరబుల్ ఎమ్మెల్యే కాకినాడ సిటీ శ్రీ కొండబాబు గారు, తర్వాత మత పెద్దలు, తర్వాత దాదాపు 400 వరకు ముస్లిం సోదరులు అందరి సమక్షంలో, సోదరులు సోదరిమణులు అందరి సమక్షంలో ఇవాళ చేసుకోవడం జరిగింది. అండ్ ఆఖరి శుక్రవారం ఇవాళ అందరి మధ్యలో ఇది జరుపుకోవటం అండ్ వాళ్ళతో పాటు ఫాస్టింగ్ బ్రేక్ చేయటం ఇది చాలా అంటే అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ఇలాగే మత సామరస్యంతో అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఇలానే జరుపుతామని చెప్పి హామీ ఇస్తూ థ్యాంక్ యూ సో మచ్. ముందుగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరూ కూడా ఎంతో పవిత్రంగా జరుపుకునే పండుగ. కటికి ఉపవాసాలు చేస్తూ అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉంటారు. అదే సందర్భంలో ఈరోజు ప్రతి మసీదులు కూడా ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఇఫ్తార్ విందులు ఇస్తూ మమ్మల్ని ఆహ్వానిస్తారు ఎంతోమంది నాయకుల్ని. కానీ ఈరోజు ప్రభుత్వం నిర్వర్తించింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఎప్పుడున్నప్పుడు కూడా ఇదే విధంగా గౌరవిస్తూ ఉంటుంది ముస్లిం సోదరుల్ని. ఈరోజు ప్రభుత్వ పరంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, షాన్మోహన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇఫ్తార్ విందు ఆహ్వానించితే పెద్ద ఎత్తున రావడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి ఈరోజు ముస్లిం సోదరులందరూ కూడా. అదేవిధంగా ముస్లిం సోదరులకి
ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఎందుకంటే ఈ మాట చెప్తాను, సంతోషంగా ఆనందంగా ఉన్నారని. గత 5 సంవత్సరాల్లో ముస్లిం సోదరులు ఆర్థిక ఇబ్బందులు, చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ ప్రభుత్వం సహాయం చేయలేదు ఎక్కడ కూడా. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా, నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పుడు ఎప్పుడు ముస్లిం సోదరులకి మైనార్టీ కార్పొరేషన్ ద్వారా పేదవాళ్ళకి 50,000 నుంచి 2 లక్షల రూపాయలు కూడా సహాయం చేసింది. అదేగా ముస్లిం సోదరులు ఏదైతే మహిళలు ఉన్నారో వాళ్ళకి కుట్టు మిషన్ ట్రైనింగ్ ఇచ్చి కుట్టు మిషన్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. పేదవాళ్ళు పెళ్ళిళ్ళు అయితే 50,000 రూపాయలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా మసీదులకు సహాయం చేయడం జరిగింది. అన్ని విధాలుగా సాధికానాలకు కానీ ఇవి కూడా పెద్ద ఎత్తున సహాయం చేసింది. కానీ గత 5 సంవత్సరాల్లో ఎటువంటి సహాయం అందలేదని వాళ్ళే చెప్తున్నారు, నేను చెప్పే మాట కాదు. మళ్ళీ మన కూటమి ప్రభుత్వంలో ఈరోజు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తుంది. అది అందుకుని ముస్లింల పేదవాళ్ళందరూ కూడా ఆర్థికంగా బలపడాలని, అలాగే ముస్లింల మహిళలు ఎవరైతే ఉన్నారో మళ్ళీ కుట్టు మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా అందిపుచ్చుకొని మీరు వ్యాపార పరంగా ఆర్థికంగా బలపడాలని మహిళా సోదరులను కూడా కోరుకుంటూ, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ముస్లిం సోదరులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏదైతే వక్ఫ్ బోర్డు ఆస్తులు ఉన్నాయో ఇంకోటి ఉన్నా ఏదున్నా పరిరక్షిస్తుంది ఈ ప్రభుత్వం. అందరూ ధైర్యంగా ఉండాలని. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది కావాలని తప్పుదావ పట్టిస్తున్నారు ముస్లిం సోదరులని. నిన్న మొన్న స్టేట్మెంట్లు చూసాం, ముస్లింస్కి ఏదో అన్యాయం జరుగుతుందని. అన్యాయం జరగట్లేదు. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో వస్తే అప్పుడు న్యాయం జరుగుతుందని మీ ద్వారా తెలియజేస్తున్నా. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం. పార్టీ జెండా ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన టీడీపీ ప్రముఖులు. సర్వమానవాళి సుఖ సంతోషాలే రంజాన్ ప్రార్థన ముఖ్య ఉద్దేశ్యం. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసును సిఐడికి అప్పగించాలి. కాకినాడలో పాస్టర్స్ జేఏసీ నాయకులు బిషప్ జోసెఫ్ బెన్నింగ్, బిషప్ జ్యోతి కుమార్ రిక్కీగూటం డిమాండ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.